ఏజెన్సీ వ్యవస్థను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వానికి శాంతియుతంగా డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ జేఏసీ తరపున మద్దతు తెలపడం జరిగిందని సంజయ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన శాంతియుత ధర్నా వేదిక ఇందిరా పార్క్ గా ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పులిజాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థి జేఏసీ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల మాదిగా మైనార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 12 నెలల జీతం, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా మరియు ఉద్యోగ భద్రత పెద్ద అంశాలన్నిటినీ 1వ తేదీ వరకు వారి అకౌంట్లో జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి శాంతియుత ధర్నా రూపంలో నిరసన తెలిపారు. వచ్చి మన ప్రజాప్రభుత్వం నుంచి ఉన్నటువంటి మానవతరాయణ గారి సభకు వచ్చారు కాబట్టి మనం అందరం ఎందుకు మేము ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న సమాన పనికి సమాన వేతనం లేదు, వాళ్ళకి 12 నెలల చాలా జీతాలు లేవు, వాళ్ళకి ఎంతకాలు లేవు, చాలా సమస్యలు అన్నకు కూడా తెలుసు. కాబట్టి అన్నగారు మన ప్రభుత్వానికి పోవడానికి ఒక ఛానల్ ఉంది కాబట్టి అన్నగారు కూడా స్వాగతం పలుకుతూ మనమందరం కలిసికట్టుగా ఎప్పుడైతే పోరాటం చేస్తుందో అప్పుడే మనకు పోరాడితే పోరాటంలో బానిసలం తప్ప అన్నట్లు మనమందరం ఒక్కొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి వేల మందిని ఇక్కడ పోవాలి, మళ్ళీ ఒక ధర్నాకు చేసి ఈ ధర్నాలు క్లోజ్ చేసుకొని మనమందరం పర్మనెంట్ అయ్యి ఈ ప్రజాప్రభుత్వంలో మీరందరూ కలగలిగినటువంటి 10 సంవత్సరాల నుంచి నిర్వీర్యమైనటువంటి ఉద్యోగాలు పోతా ఉన్నాయన్న. చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడం కాదు, ప్రభుత్వంతో పోరాడాలి, ప్రభుత్వంతో కొట్లాడి మనకు కొట్లానికి ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మానవతరాయణ సొంతలు ఇంకా చాలా మంది ఉన్నారు, కోదండరామ్ సార్, మరి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో అన్న మన తెలుసు కాబట్టి ఉస్మాన్ సిపికి అందరూ మనం కలిసి వాళ్ళతో ఇక్కడ ఆడపిల్లలు కూడా, ఆడవాళ్ళు కూడా, అమ్మలు అందరూ వాళ్ళు పండుగలు పెట్టుకుని కూడా వచ్చారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పులిజాల లక్ష్మయ్య సార్ గారు ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మనం అందరం ఐక్యంగా ఉండాలని. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఐక్యత.